ప్రాజెక్టుల మీద సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్ 1, జనవరి 2024లో టన్నెల్ 2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పారు. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్ఆర్ కలను సాకారం చేశామని జగన్ పేర్కొన్నారు. ఇంకా R&R పూర్తి చేయవలసిన అవసరం ఉందని, ఈ సీజన్లోనే దానికి కావాల్సిన సుమారు 1200 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చని తెలిపారు. R&R కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాం కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా R&R పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. గతంలోనూ 2014-19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్ పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించలేదు. గండికోటకు సంబంధించి కూడా R&R పూర్తి చేసి నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు 1000 కోట్లు చెల్లించి పూర్తి స్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా R&R కింద 250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తి స్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. తద్వారా 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగాం. ఎప్పుడో పూర్తయిన పులిచెంతల ప్రాజెక్టు R&R ను కూడా చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదు. దానికోసం కూడా 140 కోట్లను మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తి స్థాయి సామర్థ్యం 46 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. ప్రస్తుతం కరువు నేతలకు అందవలసిన కృష్ణా వరద జలాన్ని కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ మీదుగా కడిలిపాలవుతున్న నేపథ్యంలో వెలుగొండ R&R అంశంపై దృష్టి పెట్టాలని, వెంటనే ప్రాజెక్టు R&R కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లో నీటిని నింపి తాగునీటిని అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.